మేడం. వాడేం మాట్లాడతాడో చూద్దామంటే రిమోట్ చూద్దామన్నాడు మేడం. అదే ఎలా నమ్ముతున్నావయ్యా? అసలు మీకు ఒక మగం కష్టం తెలుసా మేడం? ఉదాహరణ అలంకరణలు పెట్టి ఆఫీస్లో 9ంటికి అడుగు పెట్టి బాస్కెట్ కళ్ళు పెట్టి పూర్తి స్మైల్ పెట్టి మళ్ళీ అడుగు పెట్టి అలా 2 గంటలు మ్యాచ్ చూస్తున్నాం చదవాలంటే అది కూడా తప్పండి. ఎలా మేడం? మేము మా టీవీలో మా ఇష్టం. మేము లక్షలు లక్షలు పెట్టి నిమ్మల్ని కొన్నాంరా. సంబంధించిన విషయం. 500 కలిపితే అవుతుంది 1000. రిమోట్ పైన ఉంటుంది మాట వల్ల చెయ్యి. స్కూల్లో పడతారు బెల్లు. మా మొగులతో పట్టుకుంటా పగులుతుంది మీ వాళ్ళు. ఏమన్నారా? ఏమంటారు? అసలు ఈ ప్రాబ్లం మొత్తం వచ్చిందే క్రికెట్ నుంచి. క్రికెట్ కదా సెలబ్రిటీద్దాం. మీకు క్రికెట్ పోటీ పెడదాం. ఎవరు గెలిస్తే వాళ్ళకే ఇదండి. ఆడవాళ్ళకి క్రికెట్ ఎలా వస్తుంది మేడం? ఇదేమైనా పెద్ద విద్యా? ఇంట్లో మా మొగ్గుతో ఎలా కొడుతున్నామో గ్రౌండ్లో బాల్ కూడా అట్లే కొడతాం అంతే. అసలు అయిపోయాలంటే ఏంటో తెలుసా నీకు? అక్కడ గెలుస్తున్నాను, ఇక్కడ గెలవలేమా? ఈ రోజు పిచ్చిలో మా మగుడికి పిచ్చెక్కిస్తా. రైను కెమెరామెన్ అంటే ఇష్టం మేడం. ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మీరు ఎవరికైనా చూపించండి రా. మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. బడికి కనిపించాడు అనుకున్నావు. నేను విరాట్ కోహ్లీ బ్యాట్స్మెన్, అశ్విన్ బౌలర్ ఏంటో. సరే అంపైర్ ఇలా అంటే ఏంటి? బ్యాట్స్మెన్ ఒక రన్ తీసాడని అర్థం. సూపర్ సూపర్. అదే అంపైర్ ఇలా అంటే ఏంటి? వాడు చెప్పాడు కదా, ఇలా అంటే వాళ్ళు, ఇలా అంటే వాళ్ళు వాళ్ళు కలిపితే 90 రన్స్ అని అర్థం. అంతే. వావ్ సూపర్. అయితే అంపైర్ ఇలా అంటే ఏంటి? టీవీలో చూడండి అని అర్థం. ఇప్పుడు అర్థమైంది ఇలా క్రికెట్ బాగా తెలుసని. ఇప్పుడు అర్థమవుతుంది సార్ వీళ్ళకి అప్పుడప్పుడు మైక్స్ ఎందుకు ఇవ్వరు అని. తరతరాలుగా యుగ యుగాలుగా ఈ భార్యాభర్తల మధ్య జరిగే పోటీ రిమోట్ ఎవరి చేతిలో ఉండాలి అని. ఈరోజు ఆ పోటీలో ఎవరు గెలుస్తారో చూద్దాం. దానికన్నా ముందు ట్రోఫీ రివీల్ చేద్దాం. ఇక్కడ ఆడవాళ్ళతో పాటు మగవాళ్ళు ఈక్వల్ గా ఉండాలని ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద క్రికెట్ హిస్టరీ స్టీల్ బాల్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఎవరికి హెడ్స్ ఎవరికి టైల్స్
6 బాల్స్ తెచ్చావు. ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయి? 6 బాల్స్. అందుకే 6 బాల్స్ తెచ్చా. ఏంటో వీటితో ఆడుతున్నాం క్రికెట్. సరే వెయ్యండి. వదినా మీ ఆయన వేస్తా గురుగా. ఏంటి ఇప్పుడు నేను పని చేస్తావా? వదినా మీ ఆయన వేస్తా గురుగా. నేను పాలక్ కావాలనుకుంటుగా పడాలో ఇదేమో తగ్గలే. ఇప్పుడు చూసుకుందాం రారా? చూసుకుందాం రావే. అంకుల్ 4 రన్స్ తీశారు. ఇప్పుడు ఆంటీ ఎన్ని రన్స్ తీశారో చూద్దాం. Hey!